వెంకటేశ్వర స్వామి ఫోటోలు పెట్టుకుని ద వే దే ఆర్ బిహేవింగ్ బుద్ధుందా సార్ వీళ్ళకి? రాజకీయాల్లోకి లాగుతారా సార్? వీళ్ళకి బుద్ధుందా? మీరు ఇఫ్ యూ హ్యావ్ టు టేక్ ది పర్మిషన్ చైర్మన్ సార్, వెంకటేశ్వర మమ్మల్ని తీసేయండి. చైర్మన్ సార్, దేవుడు ఫోటోల్ని పెట్టుకుని సభలో రావడం అనేటువంటిది దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ దుర్మార్గపు చర్యను మీరు అనుమతించకూడదు సార్. సార్ చైర్మన్ గారు, చైర్మన్ గారు ప్లీజ్ డౌన్ చేయండి. చైర్మన్ గారు, దేశ చరిత్రలో జరిగినటువంటి అంశం తీసేయండి. చైర్మన్ గారు, యూ హావ్ టు కమ్ టు ది రెస్క్యూ నౌ. చైర్మన్ గారు, సార్ చైర్మన్ సార్, దేవుడు అంటే నమ్మకం లేదు, దేవుడు అంటే గౌరవం లేదు, దేవుడు అంటే భయం లేదు. కేవలం నాయకుడు చెప్పినట్టు నడుచుకున్నటువంటి ఈ ప్రక్రియలో వెంకటేశ్వర స్వామి ఫోటోల్ని ఈ రకంగా సభలో తీసుకురావడం, ఇది హిందూ ధర్మాన్ని, హిందూ జాతి నమ్మకాన్ని, ఇది ప్రజల్ని ఈ రకమైనటువంటి చర్యల ద్వారా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది దుర్మార్గమైనటువంటి చర్య సార్. మీరు దయచేసి దీన్ని అనుమతించొద్దు. దీన్ని నిర్దాక్షిణ్యంగా ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఈ ప్లే కార్డులు కానీ ఈ దేవుడి బొమ్మలు కానీ చేయని అనుమతి లేదు, చేయని అనుమతి లేదు. ప్లీజ్ ప్లీజ్, ద హౌస్ ఈజ్ ఎగ్జామ్ ఫర్ 10 minutes. ఏపీ శాసనమండలి సమావేశం ఇప్పటివరకు మనం లైవ్ లో చూస్తాం. ఏదైతే హెరిటేజ్ సంస్థకు అనుబంధంగా ఉన్నటువంటి ఇందూరు డైరీకి సంబంధించి సభలో ప్రస్తావించాలని చెప్పి వైసీపీ ఎమ్మెల్సీలు ఒత్తిడి చేయడం, దీంతో శాసన మండలిలో నిరసన ప్రదర్శనలు, అదేవిధంగా వెంకటేశ్వర స్వామి ఫోటోలు కూడా తీసుకొచ్చారంటూ కూడా ఆర్థిక శాఖ మంత్రి పయావుల కేశవ్ కూడా దీన్ని వ్యతిరేకించడం జరిగింది. స్పీకర్ కూడా, చైర్మన్ కూడా చెప్పడం జరిగింది ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదని. దీంతో 10 నిమిషాల పాటు వాయిదా వేశారు.
ఏపీ శాసన మండలి మరొకసారి గందరగోళం నెలకొంది. వైసీపీ సభ్యుల తీరుపై మంత్రి పయ్యావుల కేశవ్ ఫైర్ అయ్యారు. మండలిలోకి దేవుడి ఫోటోలు తీసుకురావడంపై మండిపడ్డారు. సభ సజావుగా జరగకుండా వైసీపీ సభ్యులు ఆందోళన చేస్తున్నారని అన్నారు. ప్లకార్డులు సభలోకి తీసుకురావడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. Before anything happens in this house, these are the objectionable materials which cannot be permitted. This cannot be permitted, sir. They should be, sir, Chairman, sir. The Venkateswara Swami photos పెట్టుకుని the way they are behaving, బుద్ధుందా సార్ వీళ్ళకి? రాజకీయాల్లోకి లాగుతారా సార్? వీళ్ళకి బుద్ధుందా? మీరు if you have to take the permit, Chairman, sir. వెంకటేశ్వర మమ్మల్ని తీసేయండి. చైర్మన్ సార్, దేవుడు ఫోటోల్ని పెట్టుకుని సభలో రావడం అనేటువంటిది దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ దుర్మార్గపు చర్యను మీరు అనుమతించకూడదు సార్. సార్ చైర్మన్ గారు ప్లీజ్ డౌన్ చేయండి. చైర్మన్ గారు, దేశ చరిత్రలో జరిగినటువంటి అంశం. తీసేయండి. చైర్మన్ గారు, యూ హావ్ టు కమ్ టు ది రెస్క్యూ నౌ. చైర్మన్ గారు, సార్ చైర్మన్ సార్, దేవుడు అంటే నమ్మకం లేదు, దేవుడు అంటే గౌరవం లేదు, దేవుడు అంటే భయం లేదు. కేవలం నాయకుడు చెప్పినట్టు నడుచుకున్నటువంటి ఈ ప్రక్రియలో వెంకటేశ్వర స్వామి ఫోటోల్ని ఈ రకంగా సభలో తీసుకురావడం, ఇది హిందూ ధర్మాన్ని, హిందూ జాతి నమ్మకాన్ని, ఇది ప్రజల్ని ఈ రకమైనటువంటి చర్యల ద్వారా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. దుర్మార్గమైనటువంటి చర్య సార్. మీరు దయచేసి దీన్ని అనుమతించొద్దు. దీన్ని నిర్దాక్షిణ్యంగా ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఈ ప్లే కార్డులు కానీ ఈ దేవుడి బొమ్మలు కానీ చేయని అనుమతి లేదు. ప్లీజ్ ద హౌస్ ఇస్ ఎగ్జామ్ ఫర్ 10 minutes. సార్, ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇది శాసన మండలిలో ప్రజెంట్ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్. కల్తీ లడ్డు విషయానికి సంబంధించి దాంట్లో హెరిటేజ్ అనుబంధ సంస్థ ఇందూరు డైరీకి సంబంధించి ఇక్కడ చర్చ జరగాలంటూ కూడా వైసీపీ ఎమ్మెల్సీలు వాయిదా తీర్మానం పెట్టడం, దాని తిరస్కరణకు గురవడం, దీంతో వారు నిరసన చేయడం, ఇదంతా కూడా మనం చూస్తున్నాం. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ హరీష్. కల్తీ లడ్డు, తిరుమల లడ్డు విషయానికి సంబంధించి అనేక మలుపులు తిరుగుతున్నాయి. ఇప్పుడు అసలు విషయం కాస్త పక్కన పెట్టి ఇప్పుడు హెరిటేజ్ డైరీ, ఇందూరు డైరీల గురించి చర్చ జరుగుతుంది. అసలు దాంట్లో కల్తీ జరిగిందా, దాంట్లో నెయ్యేనా కాదా, పాలా కాదా, ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరెవరు చేశారు, దీంట్లో మోసం ఎంత అనేది పక్కన పెడితే ఈ డైరీ గురించి చర్చ జరగాలనే వివాదం, దానికి సంబంధించి మండలంలో జరుగుతున్నటువంటి హాట్ డిస్కషన్స్ మనం చూస్తున్నాం. పూర్తి డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ ఆశ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు మండలిలో మరోసారి నిరసన తలపెట్టారు. ఇందాపూర్ డైరీకి సంబంధించి, అదేవిధంగా హెరిటేజ్ కి సంబంధించినటువంటి లింక్స్ కి సంబంధించినటువంటి వ్యవహారం పైన కూడా చర్చకు వచ్చినటువంటి సిచ్యువేషన్ లో కూడా వాయిదా తీర్మానాన్ని వైసీపీ ఇచ్చింది. అయితే వైసీపీ వాయిదా తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని ప్రకాశం ప్రదర్శిస్తూ సభలో నిరసన తెలిపారు. చైర్మన్ పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలపడం పట్ల మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగుతూ శాసన మండలిలో గందరగోళమైనటువంటి పరిస్థితులు సృష్టిస్తున్నారు. రాజకీయాల కోసం ఈ మొత్తం అంశాన్ని వాడుకుంటున్నారు. ఇందాపూర్ డైరీకి, హెరిటేజ్ కి ఎటువంటి సంబంధం లేదని చెప్పి స్పష్టం చేసినప్పటికీ కూడా కేవలం రాజకీయాల కోసమే ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నారంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుల తీరుపైన మంత్రి పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. ఈ వ్యవహారం పైన మండలిలో పెద్ద ఎత్తున చర్చ మొదలైనటువంటి నేపథ్యంలో అధికార ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి సభ్యుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుని, వాగ్వివాదం నేపథ్యంలో మండలి చైర్మన్ మోషన్ రాజు సభను 10 నిమిషాలు వాయిదా వేశారు. మరోవైపు చూసుకుంటే కనుక గత 4 రోజులుగా ఇదే రకమైనటువంటి పరిస్థితి శాసన మండలిలో కనిపిస్తోంది. హెరిటేజ్ కి సంబంధించి, అదేవిధంగా ఇందాపూర్ డైరీకి సంబంధించినటువంటి లింక్స్, ఆ తర్వాత టీటీడీ లడ్డూకు సంబంధించినటువంటి అంశాలు, వీటన్నిటిపైన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చర్చించాలని చెప్పి డిమాండ్ చేసినటువంటి నేపథ్యంలో వాయిదా తీర్మానాన్ని కూడా 4 రోజులుగా ఇస్తుంది. అయినప్పటికీ కూడా అధికార పక్షం ప్రభుత్వం చైర్మన్ చర్చకు అనుమతించకపోవడం, కనీసం
చర్చకి సమయం కేటాయించాలని కూడా వైసీపీ కోరింది. అయినప్పటికీ కూడా వైసీపీకి సంబంధించినటువంటి సభ్యులు ఇచ్చినటువంటి వాయిదా తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించారు. దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ లోపల బయట కూడా నిరసన వ్యక్తం చేస్తుంది. ఈ రోజు కూడా నిరసనగా శాసన మండలికి వెళ్ళినటువంటి సభ్యుల్ని గేట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ప్రధానంగా లోపలికి వెళ్ళేటువంటి సమయంలో ప్లేకార్డులు, నల్ల జెండాలకు సంబంధించినటువంటి ప్రదర్శనలు కూడా ఉండకూడదనేటువంటి ఒక అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతిపక్ష నేత మండల బుద్ధప్రసాద్ మండలి సమావేశాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వైసీపీ శాసన మండలి నేత బొత్స సత్యనారాయణ ఈ పోలీసులకు ఇచ్చినటువంటి సంబంధించిన తీరుపైన నిరసన చేశారు. మొత్తం మీద చూసుకుంటే కనుక 4వ రోజు కూడా శాసన మండలిలో వాయిదాల పర్వం కొనసాగుతుంది. హరీష్, ఏ విధంగా చూడొచ్చుంటారు? 4 రోజుల నుంచి ఇదే తీరు అసెంబ్లీలో, అది కూడా శాసన మండలిలో ఇదే సిచ్యువేషన్ కొనసాగుతోంది. ఏదైతే అసలు విషయాన్ని పక్కన పెట్టి దీన్ని డైవర్షన్ పాలిటిక్స్ లా చూస్తున్నారు, లేదంటే కనుక దీంట్లో ఇది ఉంది అది ఉంది అంటూ కూడా ప్రతిపక్ష నాయకులు అంటే వైఎస్ఆర్సీపీ నాయకులు, మాజీ మంత్రి కావచ్చు బొత్స సత్యనారాయణ, లేదంటే మాజీ సీఎం కావచ్చు, చేస్తున్నటువంటి విమర్శలను ఏ విధంగా చూడొచ్చుంటారు? వరుసగా 4 రోజుల నుంచి కూడా వాయిదా తీర్మానం ఇస్తున్నప్పటికీ కూడా కనీసం చర్చించేటువంటి సమయం కానీ, చర్చకు ఈ వాయిదా తీర్మానాన్ని అనుమతించడం కానీ ఏదో ఒక టైం అంటే అసెంబ్లీ సమావేశాలు, అసెంబ్లీ సెషన్స్ ముగిసే లోపు, అంటే బడ్జెట్ కి సంబంధించినటువంటి సెషన్స్ ముగిసే లోపు ఏదో ఒక సమయంలో చర్చించాలని చెప్పి వైసీపీ ఇప్పటికే శాసన మండలికి అదేవిధంగా ప్రభుత్వాన్ని కూడా సూచించినటువంటి సిచ్యువేషన్ అయినప్పటికీ కూడా ఈ వ్యవహారం అంటే టీటీడీకి సంబంధించి, అదేవిధంగా ఇందాపూర్కి సంబంధించి, హెరిటేజ్ కి సంబంధించినటువంటి లింక్స్ కి సంబంధించినటువంటి అంశం పైన ఇది పూర్తిగా రాజకీయ దురుద్దేశంతో ఉందనేటువంటి ఒక అభిప్రాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యుల తీరుపైన అధికార పక్షం ఎదురుదాడి చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇంకా బయట కూడా ఈ వ్యవహారం రచ్చగా మారినటువంటి నేపథ్యంలో దీనిపై భవిష్యత్ కార్యాచరణకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఇప్పటికే ప్రభుత్వం తెచ్చుకొచ్చి సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇచ్చినటువంటి సభ్యులకు సంబంధించినటువంటి తీరుపైన కూడా కూటమి పార్టీలు కూడా మండికొడుతున్నాయి. ఏదైనప్పటికీ కూడా ఈ రోజు కూడా మండలిలో పెద్ద ఎత్తున హెరిటేజ్ కి సంబంధించి, లడ్డూకి సంబంధించినటువంటి వ్యవహారం పైన కూడా చర్చ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తోంది. ఆశ. రైట్ హరీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా ఇది 4 రోజుల నుంచి కూడా అసెంబ్లీలో అంటే శాసన మండలిలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు చేస్తున్నటువంటి చర్చ ఇది. ఎందుకంటే వాయిదా తీర్మానానికి పెట్టారు, కానీ తిరస్కరణకు గురైంది. చైర్మన్ దీనికి సంబంధించి తిరస్కరించారు. కానీ దానికి సంబంధించి పట్టుబడుతూ వెంకటేశ్వర స్వామి ఫోటోలు తీసుకొచ్చి, ప్లకార్డులు తీసుకొచ్చి అక్కడ నిరసన తెలియజేస్తున్నటువంటి సిచ్యువేషన్, దాన్ని అడ్డుకున్నారు. ప్రజెంట్ అయితే 10 నిమిషాల పాటు వాయిదా వేశారు సమావేశాలని. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి కాంతి ద్వారా. రెడ్ గుడ్ మార్నింగ్ కాంతి. 4 రోజుల నుంచి ఇదే నడుస్తోంది, సమావేశాలను సజావుగా సాగనివ్వట్లేదు. ఏదైతే బడ్జెట్ సమావేశాలు ఉన్నాయో దాన్ని ఏ అంటే అసలు అవకాశమే లేని, అవసరం లేనటువంటి టాపిక్ని, కల్తీ లడ్డులో సంబంధం లేనటువంటి హెరిటేజ్ని తీసుకొచ్చి మాట్లాడుతున్నారంటే అధికార పార్టీ చెప్తుంది. కానీ దీని గురించి చర్చ జరగాలంటూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, ఎమ్మెల్సీలు చెప్తున్నటువంటి మాట. మరి నెక్స్ట్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు కూటమి తరపు నుంచి? టిటిడి కల్తీ నెయ్యి వ్యవహారం పైన మేము చర్చకు సిద్ధంగా ఉన్నాము అని అనేక మార్లు ఇప్పటికే శాసన మండలిలో అలాగే శాసన సభలో కూడా దీనిపైన అటు అధికార పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు చెప్తూ ఉన్నారు. ఇటు లోకేష్ అలాగే హోంమంత్రి అనితతో పాటు అచ్చెన్నాయుడు, పయ్యావుల కేత వీళ్ళందరూ కూడా చర్చకు మేము సిద్ధంగానే ఉన్నాము. ఖచ్చితంగా ప్రజాహితం గురించి ఎలాంటి చర్చలకైనా సిద్ధంగా ఉంటామని, ఆధారాలతోటి రావాలని వైసీపీ సభ్యులకైతే ఇటు కూటమి పార్టీకి సంబంధించినటువంటి మంత్రులంతా కూడా సవాల్ విసురుతూ ఉన్నారు. కల్తీ నెయ్యి వ్యవహారం పైన సిట్ ప్రభుత్వానికి ఇచ్చినటువంటి రిపోర్ట్ లో అసలు అది నెయ్యి కాదని, రసాయనాల మిశ్రమం అని చెప్పిందని కూడా చెప్తున్నారు. అలాగే గతంలో కూడా పింక్ డైమండ్ అని చెప్పి వైసీపీ సభ్యులు సభా సమయాన్ని ఇట్లానే వృధా చేశారు. సభకు వచ్చే ఉద్దేశం లేకనే వైసీపీ అధినేత సభకు రావడం ఒక ఎత్తు అయితే, వైసీపీ శాసన మండలి సభ్యులు వచ్చి కూడా కావాలని ఏదైతే బాధ్యతారహితంగా చేపట్టడంతో పాటు నిన్న 3 రోజుల నుంచి ఏవైతే ఈ వాయిదా తీర్మానాలు ఇస్తున్నారు, వాయిదా తీర్మానాలు ఇచ్చినప్పటికీ కూడా వాటిని తిరస్కరిస్తూ వస్తున్నామనే అపవాదును వేస్తున్నారు. వైసీపీ కి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలే దానికి సంబంధించినటువంటి వాయిదా తీర్మానం ఇచ్చారు, వాళ్ళ పార్టీ వాళ్ళే ఇచ్చారు అని చెప్తుంటే, వైసీపీ వాళ్ళు మాత్రం మా పార్టీ నుంచి టీడీపీ కండువా కప్పుకున్నటువంటి ఎమ్మెల్సీల చేత ఈ వాయిదా తీర్మానాలు ఇప్పించి కావాలని ఏదైతే తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అటు వైసీపీ ఆరోపిస్తోంది. అయితే సభలో రాద్ధాంతం చేస్తే కుదరదు, ఖచ్చితంగా
దీనిపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అంటూ అటు చైర్మన్ తో పాటుగా అసెంబ్లీలోని స్పీకర్ కి కూడా మంత్రులు కంప్లైంట్ చేసిన పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఖచ్చితంగా మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని వైసీపీ చెప్తుంటే అధికార పక్షానికి సంబంధించినటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు మాత్రం ఆధారాలు ఉంటే సరిపోదు, దానికి సంబంధించినటువంటి ఖచ్చితమైనటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు సాక్షి పత్రిక నుంచి తీసుకువచ్చినటువంటి పేపర్ స్టేట్మెంట్లతోటి సభలోకి వచ్చి అల్లరి చేయడం, అలాగే విజిల్స్ వేస్తూ నిన్న మండలిలో చేసినటువంటి దానికి సంబంధించి, అలాగే ఈ రోజు కూడా శాసన మండలికి వస్తున్నటువంటి ఎమ్మెల్సీలను వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీల చేతిలో ఉన్నటువంటి ప్లకార్డులన్నింటినీ తీసుకున్న తర్వాత లోపలికి పంపించడం జరిగింది. ఆ శాసన సభలో హుందాగా వ్యవహరించాల్సినటువంటి పెద్దల సభకు మచ్చ తీసుకువస్తున్నారు అంటూ కూడా అధికార పక్షం నాయకులు అయితే ఆరోపిస్తున్నారు. ఆశ. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ కాంతి. Sir, before anything happens in this house, these are the objectionable materials which cannot be permitted. This cannot be permitted, sir. They should be, sir, Chairman, sir. The Venkateswar Swami photos పెట్టుకుని the way they are behaving, బుద్ధుందా సార్ వీళ్ళకి? రాజకీయాల్లోకి లాగుతారా సార్? వీళ్ళకి బుద్ధుందా? మీరు if you have to take the permit.